హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజే కదా విన్నర్స్‌ని అనౌన్స్ చేయబోతున్నాను. చెప్పాను కదా! 28థ్ సండే అని. ఈరోజేనండి. సో, విన్నర్స్‌ని సెలెక్ట్ చేయటం చాలా కష్టంగా ఉంది. అందరూ బాగా మంచిగా ఆన్సర్స్ అయితే చెప్పారు. సో, అందులో కరెక్ట్ అయిన ఆన్సర్స్ ఎవరైతే చెప్పారో వారిని సెలెక్ట్ చేయటం జరిగింది. అయితే కొంతమంది ఆహ్, అటెంప్ట్ చేశారు. అడిగిన క్వెషన్స్‌కి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి. నో ప్రాబ్లమ్. ఇలాంటివి మిస్టేక్స్ అనేటివి కామన్‌గా వస్తా ఉంటాయి. దీనివల్ల మీరు ఒక లైనింగ్ బ్లౌజ్‌కి లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలో అనేది మీకు తెలిసుంటుంది గదా! అంటే మనం ఒక లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్‌కి లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేయాలి, స్టిచ్ ఎక్కడి నుంచి వేయాలి, లైను ఆ స్టిచ్ గూడా ఎట్లా ఉండాలనేది ఒక ఐడియా అయితే మీకొచ్చింది గదా! నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ద్వారా మీ అందరికీ ఒక స్టిచ్చింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసి, స్టిచ్చింగ్ ఎలాగా మీరు స్టిచ్ జేయాలో, లైనింగ్ ఒరిజినల్‌కి ఎలా అటాచ్ చేయాలో, ఈ పాయింట్ టు పాయింట్ మీకు నేర్పించాననుకుంటున్నా నేను. ఎందుకంటే ఈ కాన్సెప్ట్‌లు, ఈ గిఫ్ట్ ప్రైజ్‌లనేది మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమండి. మీలో ఒక ఇంట్రెస్ట్‌ని క్రియేట్ జేయడం. మీరు ఇంట్రెస్ట్‌గా ఈ వీడియో చూస్తే స్టిచ్చింగ్ నేర్చుకోవడం వస్తది. అలాగే మంచి మంచి గిఫ్ట్‌లు గూడా గెలుచుకోవచ్చు మీరు. అందుకోసమని ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నాకున్న ఖాళీ టైంలో మీ అందరితో స్టిచ్చింగ్ నేర్పిస్తూ టైం స్పెండ్ చేయాలని. ఇంకోటేంటంటే అసలు నేను ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేసేటప్పుడు నన్ను ఎంతమంది డిస్కరేజ్ చేశారో తెలుసా మీకు? చాలా చాలా. అసలు ఏంటి కాన్సెప్టు? అసలు ఇది వర్కౌట్ గాదు. ఇంతమందిని నువ్వు గిఫ్ట్ ఎలాగిస్తావు? నీకంత స్తోమత ఉందా? చాలామందిని ఫస్ట్, సెకండ్, థర్డ్ అని ఇంతమందిని సెలెక్ట్ జేసేసావు. నీకు ఎక్కడి నుంచి నువ్వు ఇలా గిఫ్ట్‌లు ఇవ్వగలుగుతావు? నీది నీ నీ స్తోమత ఏంటి? ఇవన్నీ కాదు. నార్మల్ వీడియోస్ తీసి అప్‌లోడ్ జేసుకో. చాలు గానీ ఇవన్నీ నీ వల్ల కాదు వదిలేసేయి అని జెప్పి చాలామంది డిస్కరేజ్ చేశారండి నన్ను. బట్ నేను మాత్రం నేను అనుకున్న కాన్సెప్టు మీ దగ్గరికి వెళ్ళాలి. పట్టు వదలని విక్రమార్కుడిలాగా మీ దగ్గరికొచ్చాను. అయినా ఈ కాన్సెప్ట్ అనేది కరెక్టా? కాదా? అసలు ఈ కాన్సెప్ట్ అనేది ప్రాపర్‌గా రీచ్ అవుతదా? అనేది డిసైడ్ చేయాల్సింది మీరు. అంతేగాని వాళ్ళెవరో డిస్కరేజ్ చేస్తే నేనెందుకు ఆగుతానండి? చూసారు కదా! లాస్ట్ మండే మార్నింగ్ వీడియో రిలీజ్ చేశాను. ఎంతమంది ఆ వ్యూస్, ఆ సబ్‌స్క్రైబర్స్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఆల్మోస్ట్ వాళ్ళందరూ చూసుండొచ్చు. నన్ను ఎవరైతే డిస్కరేజ్ చేశారో వారందరైతే ఆ వీడియో చూసుండొచ్చు. చూసి అది ఆ కామెంట్ బాక్స్ చూస్తే వాళ్ళకి పాపం మెంటలెక్కిపోయి ఉండొచ్చు. నేను చేసే కాన్సెప్ట్ మీకు నచ్చాలండి. ఎవరికో కాదు. మీకు నచ్చిందంటే అసలు అది మీరు వదలరు. నేను మీకోసం ఈ కాన్సెప్ట్ క్రియేట్ చేశాను. ఇదొక్కటే కాదండి. కంటిన్యూగా మనం ఈ కాన్సెప్ట్‌లో ఇంకా దగ్గరైతాము. మీ అందరికీ టైలరింగ్ నేర్పించేదాకా మిమ్మల్ని వదలను. 100% గ్యారంటీ ఇస్తున్నా. నాకు సాధ్యమైనంత వరకు ఎంతమందికి నేర్పించాలో అంతమంది నేర్పించేస్తానండి. అది నా టార్గెట్. ఇదంతా ఫ్రీగానే. నేనేం ఆశించట్లేదు. నేను వర్క్ చేసుకుంటున్నా. మనీ వస్తది. చాలు. ఐయామ్ వెరీ హ్యాపీ. వేరే మనీ అయితే వద్దు. ఎందుకంటే చాలామంది చాలా వరకు కొంతమంది పేదవారికి హెల్ప్ చేయడం ఇవన్నీ చేస్తా ఉంటారు. కానీ నేను అంత హెల్ప్ చేసేంత స్తోమత లేదు. బట్ నాకున్న దేవుడిచ్చిన విద్యని ఉచితంగా మీతో పంచుకొని మీరు పలానా సంజయ్ చెప్పాడు. అరే! అతను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సంజయ్ ఇట్లాగా ప్రతీది గూడా మనం ఏ రోజైనా అతనికి కాల్ చేస్తే మనకు రెస్పాండ్ అయితాడు. మన డౌట్‌ని క్లియర్ చేస్తాడు అనే నమ్మకం మీకు కలగాలి. అది నేను కోరుకునేది. మనీ అనేది ఈరోజు కోటీశ్వరుడిని చేస్తది. అదే మనీ రేపటి రోజు పేదోడిని కూడా చేస్తది. అవునా? మనం కోటీశ్వరుడిగా ఉన్నప్పుడు మంచితనంగా ఉన్నామనుకోండి, మంచి చేశామనుకోండి, పేదోడుగా ఉన్నప్పుడు మంచితనం మిగులుతుంది. మనీ మిగలదు గదా! ఇవన్నీ ప్రతీది గూడా మీకు నచ్చిందనుకోండి మీరు వదలరు. మీరందరూ స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి ఇంత ఇంట్రెస్ట్ పెడితే నేను మిమ్మల్ని వదలను. అది. ఎందుకంటే ఒక అండర్‌స్టాండింగ్‌తో మీ అందరికీ వర్క్ నేర్పిస్తాను. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్‌లో కంటిన్యూ క్విజెస్ ఉంటాయి. ఈ కాంటెస్ట్ అనేది కంటిన్యూ ఉంటుంది. నెక్స్ట్ కటింగ్ నేర్చుకుందాం. కటింగ్ నేర్పిస్తా. ఆ తర్వాత ఫస్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోతుంది కదా! నెక్స్ట్ కటింగ్ నేర్పిస్తా.
కటింగ్ నేర్పిస్తా, బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తా. ఆ కటింగ్‌లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ప్రతి దాంట్లో కూడా ఈ కాంటెస్ట్ అయితే ఉంటుంది. మీకు గిఫ్ట్లు అయితే మీరు గెలుచుకుంటారు. ఈరోజు ఎవరైతే గిఫ్ట్లు గెలుచుకుంటారో, ఎవరైతే గిఫ్ట్లు గెలుచుకోరో మీరేం ఫీల్ కావద్దండి. జస్ట్ స్పోర్టివ్‌గా తీసుకోండి. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపు గెలుచుకుంటారు. కానీ మీకు ఒక మంచి కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. గిఫ్ట్ రాలేని వాళ్ళు బాధపడకండి. నెక్స్ట్ టైం గెలుచుకుంటారు. ఎందుకంటే మన ఈ కాన్సెప్ట్ కంటిన్యూగా ఉంటుంది. కానీ మీరు ఒక మంచి వర్క్ నేర్చుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. హ్యాపీగా ఉండండి ప్రతి ఒక్కరూ. నేను ఏంటంటే ఈ యొక్క కాన్సెప్ట్ అనేది కంటిన్యూ చేస్తా కాబట్టి ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియో ఎప్పుడు చేస్తాను అనేది మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మీరు రెడీగా ఉండండి. మంచి కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాం. అది ఎట్లాగో ఏంటో మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను మీతోనే ఉంటాను కాబట్టి. ఓకే, డోంట్ వరీ. మనం ఈరోజు నేను 12 ఈరోజు 12కి లైవ్కి వస్తున్నా. లైవ్కి వచ్చినప్పుడు నేను ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ అనౌన్స్ చేస్తాను. అనౌన్స్ చేసి మీతో మాట్లాడతాను. మీరు నాకు కాల్ చేయాలి, మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కనుక ఒక నెంబర్ అయితే డిస్ప్లేలో ఇస్తాను. ఆ నెంబరు ప్రజెంట్ ఈ రోజు వరకే యూజ్ ఉంటుంది, తర్వాత యూజ్ ఉండదు. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. రెగ్యులర్గా ఇప్పుడు నాకు మీరు వాట్సాప్ చేస్తున్నారు, నేను డిస్ప్లేలో ఇంతకు ముందు ఇచ్చిన నెంబర్ అయితే రెగ్యులర్గా ఉంటుంది. అది ఆ నెంబర్కి మీరు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయవచ్చు, మీ డౌట్స్ అడగవచ్చు. బట్ రేపు నాతో మీరు మాట్లాడాలి అనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. ఆ నెంబర్తో నేను మాట్లాడతాను. ఓకేనా? లైవ్లో కలుసుకుందాము. ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అక్కడ మాట్లాడుకుందాము. నెక్స్ట్ ఏంటో ఎప్పుడో ప్రతిదీ కూడా మీకు నేను షేర్ చేస్తాను, అప్డేట్ చేస్తాను. ఓకేనా? అంతవరకు ఏం చేయాలి? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయాలి. అందరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన వీడియోని షేర్ చేయాలి. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఓకే, లైవ్లో కలుసుకుందాం. బాయ్.